వైకుంఠం శ్రీవారి దర్శనార్థం కోసం భక్తులకు టోకన్లు జారీ చేసే సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఇది అధికారుల తప్పిదమేనని చెప్పి తప్పు జరిగిందని క్షమించమని కోరడం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఔదార్యానికి నిదర్శనమని తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కొనియాడారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. కాబట్టి దాని ఏర్పాట్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు, టీటీడీ లోపం అనేసి, ఈఓ జేఈఓ గారి నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి, కూటమిలో ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ. ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు తిరుపతిలోనే, డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి ఓకే, మేము ఆడికి వచ్చాం హాస్పిటల్ కాడికి, మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచినట్టు తెలుసుకున్నాము, వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు ఆరోగ్యం కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళ కోరికలు ఏమున్నాయో టీటీడీ దర్శనాల విషయం కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం. కానీ ప్రతిపక్ష నేత, ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే, 11 సీట్లే కదా, 11 సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ పై రౌడీయిజానికి వచ్చారు. అదిగోని ఎవిడెన్స్. రౌడీజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపుల్లో అంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా, లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా?